Hello friends, welcome back to Study Circle, Proficiency at Threshold. Hope you people are staying safe. ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. In this class, we are going to learn usage of to and for, to and for, for. ఈ క్లాస్లో మనము to ఇంకా for గురించి నేర్చుకోబోతున్నాం. to and for గురించి అంటే to and for ఎక్కడ యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలో ఎగ్జాంపుల్స్తో సహా మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. యూసేజ్ ఆఫ్ to and for. to and for ఈ రెండు కూడా ఏంటంటే ప్రిపోజిషన్స్. నేను మీకు ఫస్ట్ క్లాస్లో బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్లో ప్రిపోజిషన్స్ ఉంటాయని చెప్పాను కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. సో ఈ టు అండ్ ఫర్ రెండు కూడా ప్రిపోజిషన్సే. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక రైటింగ్ ఆర్ స్పీకింగ్ ఆఫ్ ఇంగ్లీష్లో చాలా మటుకి అంటే చాలా విరివిగా మనము టు అండ్ ఫర్ని యూస్ చేస్తుంటాం. సో అవి ఎలా యూస్ చేయాలో తెలియకపోతే చాలామంది తప్పులు చేస్తుంటారు. ఇప్పుడు కూడా మనం చూసుకుంటే ఆర్టికల్స్లోనైనా సరే, లేకపోతే ఎవరైనా ఏమన్నా స్టేటస్ రాసినప్పుడైనా సరే టు అండ్ ఫర్ని చాలా రాంగ్గా యూజ్ చేస్తుంటారు. సో ఈ క్లాస్ చూసి మీరు టు అండ్ ఫర్ గురించి నేర్చుకోండి. ఓకే, లెట్ స్టార్ట్ టుడేస్ క్లాస్ టు అండ్ ఫర్. ఫస్ట్ టు యూస్ చేయడానికి మొత్తం 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎంత టైం వరకు అని చెప్తాం కదా. సో అలాంటి కేసెస్లో మనము టు యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ ఆమ్ ఇన్ కాలేజ్ ఫ్రమ్ 10 AM to 4 PM అంటే ఆయన కాలేజ్లో పొద్దున 10 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటాడంట. సో 10 నుంచి 4 ఉంటాడు అంటానికైనా 2 years చేస్తున్నాడు. ఐ ఆమ్ ఇన్ కాలేజ్ ఫ్రమ్ 10 AM to 4 PM. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంని డినోట్ చేయడానికి మనం 2 యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ యూసేజ్ వచ్చేసి మూమెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి 2 యూజ్ చేస్తాం అనమాట. అంటే మూమెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఎగ్జాంపుల్ ఈస్ ఐ ఆమ్ గోయింగ్ టు చెన్నై అంటే తను ఉన్న ప్లేస్ దగ్గర నుంచి చెన్నైకి వెళ్తున్నాడు. సో ఐ ఆమ్ గోయింగ్ అంటే ఆయన ఉన్న ప్లేస్ నుంచి చెన్నైకి వెళ్తున్నాడు. సో ఇది డినోట్ చేయడానికి 2 యూజ్ చేస్తున్నాడు. అంటే ఆయన ఉన్న ప్లేస్ నుంచి చెన్నైకి మూవ్ అవుతున్నాడు. సో టు డినోట్ మూమెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ వి యూజ్ ప్రిపోజిషన్ టు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి while preferring one thing to another అంటే ఏదైనా 2 వస్తువులు ఉన్నాయనుకోండి, 2 వస్తువులకి ఒక వస్తువు కంటే ఇంకొక వస్తువు ప్రిఫర్ చేసినప్పుడు మనము టు యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. సో ఈ 2 వస్తువులు ఉన్నాయి. ఈ 2 వస్తువులు మనం ఏది ప్రిఫర్ చేస్తాం, ఏనా బీనా? నేను ఏ కంటే బి వస్తువు ప్రిఫర్ చేస్తాను అని చెప్పడానికి మనము టు యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ ప్రిఫర్ కాఫీ టు టీ అంటే ఐ ప్రిఫర్ కాఫీ టు టీ అంటే ఆయన కాఫీ అండ్ టీ 2 పోల్చుకుంటే కాఫీనే ప్రిపేర్ చేస్తాడంట. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ అంటే కాఫీ అండ్ టీ 2 ఉన్నాయి, దీంట్లో ఆయన ప్రిఫర్ చేసేది ఏంటి, కాఫీ. సో ఇలా 2 వస్తువులు ఉన్నప్పుడు ఒకటి ప్రిఫర్ చేయడానికి మనము టు యూజ్ చేస్తుంటాం. ఇది టుకి సంబంధించిన యూసేజ్ ప్రిన్సిపల్స్. అండ్ నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ FOR, ఫర్. ఫర్ కూడా మొత్తం 3 యూసేజ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫంక్షన్స్ అండ్ యూజ్ అంటే ఏదైనా ఒక వస్తువు దాని యొక్క యూజ్ని చెప్పడానికి, లేకపోతే దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నామో చెప్పడానికి మనము ఫర్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే వి యూజ్ దిస్ టేబుల్ ఫర్ స్టడీయింగ్ ఆర్ వి యూజ్ దిస్ చైర్ ఫర్ సిట్టింగ్ అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క ఉపయోగాన్ని తెలపడానికి మనము ఫర్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళు చదువుకోవడానికి ఈ టేబుల్ని యూజ్ చేస్తున్నారంట. వి ఆర్ యూజింగ్ దిస్ టేబుల్ ఫర్ స్టడీయింగ్ అంటే ఈ టేబుల్ని మేము చదువుకోవడానికి ఉపయోగిస్తాము అని చెప్పడానికి వాళ్ళు ఫర్ యూజ్ చేశారనమాట. నౌ సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే టాకింగ్ అబౌట్ బెనిఫిట్స్ అంటే ఏదైనా చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది, ఏదైనా చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేస్తే దానివల్ల మనకు ఒక బెనిఫిట్ వస్తుంది, దానివల్ల మనకు ఒక మంచి జరుగుతుంది, ఉపయోగం వస్తుంది అని అనాలనుకున్నప్పుడు మనము ఫర్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటే రోజు వాక్ చేస్తే ఏంటంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఈ వాకింగ్ అనేది హెల్త్కి మంచిది అని చెప్పడానికి మనము ఫర్ యూజ్ చేస్తున్నాం. సో మనం ఫర్ అనేది ఏంటంటే ఫంక్షన్స్ అండ్ యూస్కి ఇంకా బెనిఫిట్స్ గురించి మాట్లాడడానికి ఫర్ యూజ్ చేస్తాం. ద లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ ప్రిన్సిపల్ ఈస్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఏ పీరియడ్ ఆఫ్ టైం
ఎగ్జాంపుల్ తీస్తే మీకు ఈజీ అయిపోతుంది. అంటే ఒక టైం పీరియడ్ని చెప్పడానికి. ఎగ్జాంపుల్ ఏంటి? వీ హ్యావ్ లివ్డ్ ఇన్ ముంబై ఫర్ 2 months. అంటే మేము ముంబైలో 2 నెలలు ఉన్నాము. సో వాళ్ళకు ఈ ముంబైలో 2 months ఉన్నారు. సో ఆ 2 monthsని డినోట్ చేయడానికి మనము ఇక్కడ ఫర్ యూజ్ చేస్తాం. అయితే మీకు ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు. 2 అని చెప్పినప్పుడు పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పాడు, మళ్ళీ ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైంకి ఫర్ అని చెప్తున్నాడు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మీకు ఒక డౌట్ ఉండొచ్చు, 2 అని చెప్పినప్పుడు పీరియడ్ ఆఫ్ టైం అని అన్నాను, మళ్ళీ ఫర్ అని వచ్చినప్పుడు పీరియడ్ ఆఫ్ టైం అని అంటున్నాను. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. 2 అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? పీరియడ్ ఆఫ్ టైంకి. ఎలాంటి పీరియడ్ ఆఫ్ టైంకి? ఈ టైం నుంచి ఈ టైం వరకు 10 AM నుండి 4 PM వరకు కాలేజ్లో ఉన్నాను. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంకి 2 యూజ్ చేస్తాం. ఈ ఫర్ ఏంటి? 2 months వరకు ఉన్నాం, ఇక్కడే 2 నెలలు ఉన్నాము. సో ఇలాంటి పీరియడ్ ఆఫ్ టైంకి మనము ఫర్ యూజ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి క్లాస్. ఈ క్లాస్లో మనము 2 and 4 గురించి నేర్చుకున్నాం. నేను ఇప్పుడు 2 and 4 గురించి డిస్క్రైబ్ చేసేటప్పుడు మీకు 2 and 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను కదా. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఈ 2 and 4 యూజ్ చేసుకుంటూ కామెంట్ సెక్షన్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.